మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ఇథనాల్ ఫ్యాక్టరీపై రాజకీయం భగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇంద్రకరణ్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మాజీ మంత్రి ప్రకటనపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు బీఆర్ఎస్ నేత మద్దతు ఇవ్వడం ఒక రాజకీయ కోణంగానే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి ఆయన సపోర్ట్ ఇస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పాలనలోనే దీనికి బీజం పడిందని, సో ఇలాంటి ఫ్యాక్టరీపై అధికారం ఉన్నప్పుడు నోరు మీద పడినటువంటి మాజీ మంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిర్మల్ జిల్లాలో పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మంటలు రాజకీయ రంగు పులుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే గత కొద్ది నెలల క్రితమే ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంకురాపణ అంటే బీజం పడ్డప్పటికి కూడా అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి అంటే అధికార పక్షంలో మంత్రిగా ఉన్నటువంటి నిర్మల్ శాసనసభ్యులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీనిపైన ఎప్పుడు కూడా నోరు మెదపనటువంటి వైనము. అయితే తాజాగా ఇప్పుడు కొద్ది రోజుల నుండి ఇక్కడ దిలావర్పూర్ మండలము గుండంపల్లి సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులందరూ కూడా వరుసగా దశల వారీగా ఆందోళన బాట పట్టడం జరిగింది. దీంట్లో భాగంగా పలుమార్లు వాళ్ళు ఆందోళనకు కూనుకోవడము, రాస్తారోకోలు చేయడము, అలాగే కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే ఏకంగా ఒక వాహనానికి కూడా నిప్పుపెట్టినటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు ఈ యొక్క అంశం పైన మాజీ మంత్రి బీఆర్ఎస్ కు చెందినటువంటి నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దీనిపైన స్పందిస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి, అలాగే రైతుల పైన నమోదు చేసినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాళ్ళు ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూనే, ఒకవేళ ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రానట్లయితే రైతుల పక్షాన తాము పోరాటాలకు కూడా సిద్ధమనేటటువంటి ఒక ఏదైతే ప్రకటన వ్యాఖ్యలు చేయడం జరిగిందో దానిపైన ఇటు దిలావర్పూరే కాకుండా పూర్తిగా నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే టిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పటి సందర్భంలోనే మొదలైనటువంటి యొక్క ఫ్యాక్టరీ పైన అప్పుడెప్పుడూ స్పందించినటువంటి మాజీ మంత్రి, ఆ మంత్రిగా ఉన్నటువంటి అమాత్య పదవిలో కొనసాగుతున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు పదవి పోయిన తర్వాత అంటే తాను ఓటమి చెందడమే కాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పోయిన తర్వాత ఇప్పుడు ఏకంగా రైతుల పక్షపాతిగా మాట్లాడటము అనేటటువంటిది కొంత ఒక రకమైన అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఓటమి చెందిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తాజాగా ఈ యొక్క ఘటనతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, దీన్ని తనకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకోవాలన్నటువంటి యోచనతో ఉన్నారా అనేటటువంటి ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇతర కారణంగా తమకు సంబంధించినటువంటి వందల వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా కలుషితమవుతాయి, భూగర్భ జలాలు కూడా కలుషితం అవడమే కాకుండా పూర్తిగా సాగుకు యోగ్యంగా లేకుండా ఈ యొక్క ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది అన్నటువంటి ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలకులు దీనిపైన ఎటువంటి చర్యలు చేపట్టనటువంటి పరిస్థితి. కానీ స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి నిరసనలు ఆందోళన నేపథ్యంలో మాజీ మంత్రి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరికి దర్పణం పట్టేటటువంటి కోణంలోనే ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, ప్రధానంగా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం 30 రోజుల పాలన పూర్తయింది. ఇప్పుడే గాడిలో పడి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి ఇంకా గత సమస్యలపై ఇంకా దృష్టి సారించినటువంటి పరిస్థితులు చాలా వరకు కనిపిస్తున్నాయి, సమయం తక్కువ కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు, లేదంటే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యానే తన ఉనికిని చాటుకునేందుకు ఒకవేళ ఆ ఎన్నికలకు సమాయత్తమయ్యే దిశగానే ఇలాంటి కామెంట్ చేశారు అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఒకవైపు నియోజకవర్గంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందటం, అలాగే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యం. అయితే రాబోయే అతి సమీప కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశంతో రాజకీయానికి తెరలేపినట్లుగానైతే వ్యక్తమవుతున్నటువంటి స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాల ప్రకారంగా పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇదివరకే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు ఈ కొద్ది రోజుల క్రితమే నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశంతోనే జనాల్లోకి వెళ్లాలని చెప్పి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూల పవనాలు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఏదైనా స్థానిక సంస్థలను మాత్రమే తెరపైకి తీసుకురావడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి రైతులను జనాలను దూరం చేయడము, అలాగే తాము దగ్గర కావటము అనేటటువంటి ఈ యొక్క విధానాన్ని మాజీ మంత్రి అవలంబిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జనాలందరికీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ రైతుల పక్షం వహించినటువంటి మాజీ అమాత్యుడు ఏకంగా ఇప్పుడు రైతుల పక్షపాతిగా వ్యాఖ్యానించడము అనేటటువంటిది జనాల్లో కొంత ఒక రకమైనటువంటి అభిప్రాయానికి దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పష్టంగా వాళ్లకు రాబోయే రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓటర్లందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇథనాల్ ఫ్యాక్టరీతో ఏర్పాటులో ఎటువంటి ప్రమేయం కానీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన కానీ రానటువంటి నేపథ్యంలో అది బీఆర్ఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగినటువంటి ఫ్యాక్టరీగా స్థానిక జనాలందరూ గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అంతరార్థం ఏంటి, దానికి సంబంధించినటువంటి రాజకీయ కోణం ఏంటి అనేటటువంటిది జనాలకు స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్త రాజకీయాల్లో భాగంగానే మాజీ మంత్రులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి అల్లవల్లి ఇంద్రకరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ అంటే గత ప్రభుత్వంలో పడినటువంటిది వాళ్ళ ప్రభుత్వంలో పడింది. సో ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటి పరిస్థితి, రైతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదరించే అవకాశం కనిపిస్తుందా, ప్రజలు ఉద్యమంగా వెళ్తున్నటువంటి పరిస్థితి, సో ఆదరించే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ ఈ నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంది. సో లెక్కపత్రంతో, ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో జరిగిందన్నటువంటి మాట ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి వినిపించవచ్చు. సో ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది 2-3 రోజుల్లో? ఖచ్చితంగా దీనిపైన అంటే ఇంతవరకు కేవలం స్థానిక రైతుల కోణంలోనే జరిగినటువంటి ఆందోళన అయినటువంటి నేపథ్యంలో దీంట్లో ఎటువంటి రాజకీయ కోణము లేనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందినటువంటి పెద్దలు కావచ్చు, పాలక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యులు కావచ్చు దీనిపైన స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే నియోజకవర్గాలు కావచ్చు, దాన్ని దాటి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యులు కావచ్చు, ఈ యొక్క ఆందోళన మాట పట్టినటువంటి రైతులకు ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పైన పూర్తిగా స్పష్టతనిచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అప్పుడు గనక అంటే స్థానికుల్లో దీనికి సంబంధించి పూర్తి అవగాహన కలిగినట్లయితే ఒకవైపు ప్రజాక్షేత్రం మాజీ మంత్రి చులకన కావడమే కాకుండా ఆయన రాజకీయాన్ని కూడా విడిచికొట్టేటటువంటి అవకాశాలు లేకపోలేదు. రాజకీయ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.